మిత్రులారా అందరికీ వందనం. ఈ విద్యా సంవత్సరంలో మన రాష్ట్ర విద్యాశాఖ టీచర్స్ హ్యాండ్ బుక్ అనే దాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. సో ఇది లెసన్ ప్లాన్స్, తర్వాత టీచింగ్ మెథడాలజీస్, తర్వాత ఇందులోనే టీచర్స్ డైరీ, ఈ 3 అంశాల యొక్క కలపోతగా ఇది వస్తుంది. సో ఇది చాలా కొత్తగా వినూత్నంగా కూడా ఉంది. అన్నీ కలిపి ఒక పుస్తకంలో వస్తుంది. మరొక ప్రత్యేకత ఏమంటే ఈ పుస్తకాన్ని విద్యాశాఖే ప్రతి టీచర్కి అందిస్తుంది. ఉదాహరణకి మీరు సైన్స్ టీచర్ అనుకోండి, 5 క్లాసెస్కి 5 పుస్తకాలు మీకు అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి సబ్జెక్టు వాళ్ళు వెళ్ళే క్లాస్ని బట్టి ఈ పుస్తకాలు అందిస్తారని చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఏముంటుంది, ఏమేమి ఉన్నాయి అనే అంశాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇందులో అసలు టీచర్స్ హ్యాండ్ బుక్ అంటే ఏంటి చూద్దాం. సో ఉదాహరణకి మనం ఒక పాఠం చెప్పడానికి ముందు మనకు ఒక లెసన్ ప్లాన్ అనేది ఉండాలి. సో లెసన్ని ఎలా చెప్పాలి, పిల్లలకి ఎలా అర్థమయ్యే విధంగా చెప్పాలి, దానికి ఏం స్ట్రాటజీస్ యూస్ చేయాలి, ఏం మెటీరియల్స్ అంటే టీఎల్ఎం ఏం యూస్ చేయాలి, అసెస్మెంట్ ఎలా ఉండాలి అనే అంశాలు మన మధ్యలో మెదులుతాయి. సో అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి అభ్యసన ఏదైతే ఉందో అది, అదేవిధంగా లెర్నింగ్ ప్రాక్టీసెస్, విద్యా లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని రూపొందించడానికి, దాన్ని సాధించడానికి ప్రతి ఉపాధ్యాయుడు ప్రయత్నిస్తాడు. సో ఇందులో భాగంగానే లెసన్ ప్లాన్స్ కానీ టీఎల్ఎంస్ కానీ అన్నీ తీసుకుంటాడు. ఇంతకుముందు లెసన్ ప్లాన్స్ మనము టైప్ చేయడం ద్వారా కానీ లేదా రాయడం ద్వారా కానీ మనము క్లాస్ రూమ్లో పెట్టుకునే వాళ్ళం. అదేవిధంగా ఆ తరగతిలో ఏదైతే మనం సాధించలేకపోయామో, అంటే ఛాలెంజ్ ఏదైతే అనిపించిందో, అదేవిధంగా ఏది బాగా జరిగిందో ఆ యొక్క సోపానాలను మనము రాసుకొని దాన్ని డైరీ లాగా చూపించేవాళ్ళం. కానీ ఇందులో అన్ని కలిపి ఒక కంపైల్గా, ఒక సమగ్రంగా ఒక హ్యాండ్ బుక్ లాంటిది ఇస్తున్నారు. చాలా అభినందించవలసినటువంటి అంశం కూడా. సో ప్రతి పీరియడ్ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం టీఎల్ఎం వాడాలి, ఎలాగ దాన్ని పాఠం అయిపోయిన తర్వాత ఎలా మీరు డైరీలో దాన్ని పొందుపరచాలనే అంశాలు కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో అందుకే టీచర్ హ్యాండ్ బుక్ ఒక సపోర్ట్ టూల్ గాను, ఒక ప్రాక్టికల్ గైడ్ గాను, ఒక కాంప్లిమెంటరీ రిసోర్స్ గాను, ఒక ఫ్లెక్సిబుల్ ఎయిడ్ గాను ఉపయోగపడుతుంది. సో దీని యొక్క లాభం ఏంటి అని చూస్తే సో కరికులం ఏదైతే ఉందో ఎస్సీఆర్టీ కానీ తర్వాత ఎన్సీఎఫ్ ఏదైతే రూపొందించిందో ఆ కరికులము ఈ హ్యాండ్ బుక్లో ఇంటర్ప్రిటేషన్ జరిగింది. అదేవిధంగా పెడగాజికల్ గైడెన్స్ ఇందులో ఇచ్చి ఉన్నారు. సో లెర్నర్ సెంట్రిక్ కానీ, యాక్టివిటీ బేస్డ్, ఎంక్వైరీ డ్రైవెన్, సో ఇలాంటి నూతన పెడగాజికల్ ఆస్పెక్ట్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో లెసన్ని ప్లాన్ చేయడానికి ఒక సపోర్ట్ గాను, ఎలాంటి మెటీరియల్ వాడాలి అనే దానికి ఐడియాస్ ఇచ్చే విధంగాను, అసెస్మెంట్ని వ్యూహాత్మకంగా ఎలా చేయాలని అంశాలు ఇందులో ఉన్నాయి. అదేవిధంగా డిఫరెన్షియేటెడ్ టీచింగ్ అంటే ఇండివిజువల్ యొక్క అవసరాలకు అనుగుణంగా డైవర్స్ లెర్నర్స్ మన దగ్గర ఉంటారు. సో వాళ్ళకు అనుగుణంగా ఎలా టీచ్ చేయాలనడానికి కూడా ఈ హ్యాండ్ బుక్ చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇందులో ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూస్తే, సో ఇంతకుముందు మనం సిఆర్సిస్లో చెప్పుకున్నట్టుగా టీచర్ రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. సో దీనిపైన కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను, మీకు కింద లింక్ కూడా ఇస్తాను, దానిపైన మీరు చూడొచ్చు. జిఆర్ఆర్ అంటాం దాన్ని. సో అలాంటి సూత్రాలకు అనుగుణంగా ఇది రూపొందించారు. అదేవిధంగా దీంట్లో ఉండే హైలైట్స్ ఏంటంటే స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత ఎలాగ లెసన్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలో దాని గైడ్లైన్స్ ఉన్నాయి, టీచ్ టూల్ అనుగుణంగా ఇది ఉంది, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని ఉంది. సో ఇలాంటివన్నీ కూడా క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్, తర్వాత మోడల్ అసెస్మెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి అన్నమాట. సో ఇలాగా ఈ పుస్తకంలో జూన్ నెల అనుకోండి, జూన్ నెలలో మనం ఏం చెప్పాలి, ఏమేమి యాక్టివిటీస్ అంటే క్యాలెండర్కి, అకాడమిక్ క్యాలెండర్కి ఇది అలైన్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా వీడియోస్ ప్రతి పీరియడ్కి ఏదైతే పీరియడ్ ఉందో ఆ ప్రతి పీరియడ్కి ఒక సమ్మరీ వీడియోస్ అని మనం అకాడమిక్ క్యాలెండర్లో కూడా మాట్లాడుకున్నాం. సో అలాంటి సమ్మరీ వీడియోస్ని ఇక్కడ ఇచ్చారు, అది దీక్షతో మనకి లింక్ అయి ఉంటుంది. సో అలాగే మీరు సమ్మరీ వీడియోస్ చూసి అలాగే అసెస్మెంట్ కూడా చేయవచ్చు. అంటే
ఈ హ్యాండ్ బుక్ అనేది వీడియోస్కి టాక్సానమీ వీడియోస్ కూడా లింక్ అయి ఉంది. అదేవిధంగా ఇది లీప్ యాప్ కూడా లింక్ అయి ఉంటుంది. సో లీప్ యాప్లో టీచర్ రిసోర్సెస్ ఉంది. టీచర్స్ రిసోర్స్ల నుంచి మనం దీన్ని తీసుకోవచ్చు. సో అదేవిధంగా డైరీ ఏదైతే మనం రాసామో దాన్ని దీనికి అప్లోడ్ చేసి దానికి కూడా ఇది కల్పించారు అనమాట. అదేవిధంగా ఇది ఎన్ఈపితోను ఎన్సిఎఫ్ 2023 కూడా అలైన్ అయింది. ముఖ్యంగా ఇవి ఏం చెప్తుందంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అంటే ఒక టాపిక్ మనం తీసుకుంటే ఆ టీచింగ్ మెథడాలజీ తీసుకుంటే అది ఆల్ సబ్జెక్ట్స్కి మల్టిపుల్గా ఉండాలి. ఉదాహరణకి నేను అట్మాస్ఫియర్ అనే పాఠము సైన్స్లో చెప్తానంటే సో అట్మాస్ఫియర్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్, దాంట్లో ఉన్నటువంటి టూల్స్, దాంట్లో ఉన్నటువంటి అంశాలను నేను మ్యాథమెటిక్స్కి డిసిప్లినరీ మ్యాథమెటిక్స్ నుంచి తీసుకోవాలి. సో సోషల్ స్టడీస్ సంబంధించి అట్మాస్ఫియర్, దాంట్లో ఉండే పొరలను తీసుకోవాలి. ప్రెషర్ ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ సైన్స్ నుంచి తీసుకోవాలి. సో ఇలాగ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది ఉండాలని చెప్తారు. అదేవిధంగా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అంటే ఏ టైంలోనా పిల్లలు నేర్చుకునే విధంగా ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉండాలి. దానికి అసెస్మెంట్ మెథడ్స్ ఉండాలి. అదేవిధంగా ఇంక్లూజివ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుగుణంగా కూడా ఈ ఎన్ఈపి చెప్తుంది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఇది అలైన్ చేసుకొని ఉందన్నమాట. దెన్ దీంట్లో టీచర్ హ్యాండ్ బుక్లో కీ ఎలిమెంట్స్ ఏముంటాయి అనేది చూద్దాం. అందులో మొదటి కాన్సెప్ట్ మ్యాప్ చూడండి, చక్కగా కాన్సెప్ట్ మ్యాప్ ఇచ్చారు. సో ప్రతి లెసన్కి ఒక కాన్సెప్ట్ మ్యాప్ని వీళ్ళు అందించడం జరిగింది. సో ఇది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. సో ఎగ్జాంపుల్కి ఇది 8th క్లాస్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఇచ్చారు. ఒక మంచి కాన్సెప్ట్ మ్యాప్ని రూపొందించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉందో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇక్కడ పొందుపరిచి ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ అనుగుణంగా లెసన్ని ప్లాన్ చేసుకోవాలనే అంశాలని ఇందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా టీచర్ సంబంధించినటువంటి టీచర్ రెఫరెన్సెస్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టీచర్ రెఫరెన్స్ ఎందుకు అవసరము, తర్వాత ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి, యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ మనం తీసుకోవాలి, దీక్ష యాప్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి. సో వీటిని అదే ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా టెక్స్ట్ బుక్ ఏదైతే ఆ క్లాస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడము జరిగింది అన్నమాట. తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మనం ఏం వాడతాం ఆ లెసన్కి సంబంధించి, టీఎల్ఎంస్ ఏంటి, ఇమేజెస్ ఏమున్నాయి, మొత్తం కూడా కంప్లీట్గా ఒక ప్యాక్ లాగా ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరగాలి, ఇక్కడ హుక్ యాక్టివిటీ అంటారు. హుక్ అనేది ఏమంటే లైక్ ఏ మోటివేషన్ అనమాట ఇది. సో దీనిపైన నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఇంటర్నేషనల్గా ఇప్పుడు హుక్ అనే పదము చాలా పాపులర్ అవుతుంది. సో అదేవిధంగా మోడలింగ్ ఎలా చేయాలి, గ్రూప్ వర్క్ అంటే మనకి ఇంతకుముందు ఉన్నటువంటి లెసన్ ప్లాన్ ఐ డూ, వీ డూ, యూ డూ ఉన్నాయి కదా. సో అదేవిధంగా ఇక్కడ ఏమి చేయాలి, ఎలా చెప్పాలని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి ఇందులో. ఆ క్యూఆర్ కోడ్స్ని అనుగుణంగా అది క్యాలెండర్ పేజెస్కి లింక్ అయి ఉంటుంది. సో దాన్ని యూస్ చేసి కూడా మనం ఇది ఒక రెడీ రెకనర్ లాగా పనికి వస్తుంది. సో ఇంతవరకు మనకి టీచింగ్ అవన్నీ అయిపోతాయి. సో టీచింగ్ అయిపోయిన తర్వాత మనకి డైరీ కూడా ఇందులోనే పొందుపరచడం జరిగింది. సో ఆ డైరీలో కూడా మనకు ఉన్నటువంటి అంశాలు, ఉదాహరణకి ఏ డేట్లో మనం చెప్పారు, ఏం టీఎల్ఎం వాడాము, స్టూడెంట్ రెస్పాన్సెస్ ఏంటి, తర్వాత టాపిక్స్ ఏమున్నాయి, రీటీచ్ ఏమన్నా చేయవలసి వస్తుందా, ఆ రీటీచ్కి మనకి ఎలాంటి రిసోర్సెస్ కావాలి, అన్నీ కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పీరియడ్ నెంబర్స్ ఇవన్నిటిని కూడా మనము ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మనకి అబ్జర్వర్ కానీ సూపర్వైజర్స్ వచ్చినప్పుడు ఈ డైరీ మనకి చాలా చక్కగా మనకి ఆ రోజు క్లాస్లో ఏం జరిగింది, ఆ పీరియడ్ ఎలా డెలివరీ చేయబడింది అనే అంశాలు కూడా మనం సులభంగా తెలుసుకోవచ్చు. దెన్ దీంట్లో ఉన్నటువంటి పెడగాజికల్ స్ట్రాటజీస్ ఏముంటాయి అనేది చూద్దాం. అంటే ఇప్పుడు ఒక లెసన్ మనము చెప్పాలనుకుని ప్లాన్ చేసుకున్నాము, కంటెంట్ మన దగ్గర ఉంది, ఇంకా టీఎల్ఎంస్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ దాన్ని ఎలా చెప్పాలి, హౌ టు టీచ్ అనేది మనకి పెడగాజీ ఉంటుంది కదా. సో అలాగా ఈ పెడగాజీలో ఏమేమి అంశాలు ఉన్నాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినటువంటి జిఆర్ఆర్ అంటాం, దీన్ని గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటాం. సో అంటే మొదట మనం చెప్తాం, మనం చెప్పి తర్వాత గ్రూప్గా పిల్లలతో కలిసి గ్రూప్ వర్క్ ఇస్తాం. తర్వాత యూ డూ అంటే పిల్లలు ఇండివిజువల్గా కానీ చేసే వర్క్ని ఇస్తాం. అంటే
మన యొక్క రెస్పాన్సిబిలిటీని గ్రాడ్యువల్గా పిల్లలకి అందివ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హుక్ అనమాట, ఇండక్షన్, ఇంట్రడక్షన్, తర్వాత చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్, తర్వాత గైడెడ్ ప్రాక్టీస్ అనేది, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, రెమెడియల్ సపోర్ట్ అనే ఈ అంశాలు పెడగాజికల్ అప్రోచెస్. ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూద్దాం. ఇది గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఐ డూ అన్నప్పుడు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మోడల్ లెసన్, కానీ అదేవిధంగా వీ డూ అన్నప్పుడు కొలాబరేషన్తో మనం దీన్ని యాక్ట్ చేస్తాము. అదేవిధంగా గైడెడ్ ప్రాక్టీస్ అన్నప్పుడు సో పిల్లలకి ఇచ్చి మనం జస్ట్ గైడ్ చేయడము జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇందులో టాపిక్ని కూడా అలాగా బైఫర్గేట్ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత హుక్ అనేది, సో హుక్ అనేది ఒక షార్ట్ ఎంగేజింగ్ ఇంట్రడక్షన్ అనమాట. అంటే ఒక బిగినింగ్లో ఒక చిన్న క్వశ్చన్ అడగడం ద్వారా మనం పిల్లల్ని మన వైపు రప్పించుకోవడం, అది ప్రశ్న అడగవచ్చు, లేదా ఒక చిన్న యాక్టివిటీ లాంటి దాన్ని కూడా మనము కండక్ట్ చేయొచ్చు, లేదా ఒక అనెక్డోట్ లాంటి దాన్ని రికార్డ్ చేయొచ్చు, పిల్లల యొక్క ఎక్స్పీరియన్సెస్ని రికార్డ్ చేయొచ్చు. సో దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ ఎగ్జాంపుల్ ద్వారా అంటే ఒక ఎండేంజర్డ్ స్పీసీస్ని మనం చెప్పాలనుకున్నప్పుడు సో చిన్న కార్డ్ పైన ఎండేంజర్డ్ స్పీసీస్ ఇచ్చి సో దాని పిల్లలకి ఏదైతే ఏ స్పీసీస్ వచ్చిందో దాని గురించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఆ టాపిక్లోకి ఎంగేజ్ అవుతాడు. సో అలాగా చేయడమే హుక్ అనమాట. తర్వాత మధ్యలో చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్, అంటే ఆ పాఠం జరిగేటప్పుడు టీచింగ్ మధ్యలోనే లైక్ ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ లాంటిది ఇది. సో నేను వెళ్ళొచ్చా, మీకు ఇది అర్థమైందా అని అడగడం ద్వారా, సిఎఫ్ఈస్ అంటాము, అలా అడగడం ద్వారా స్టూడెంట్ని మనం లెసన్ని ముందుకు తీసుకెళ్తాం. తర్వాత వీడియోకి సంబంధించినటువంటి చాలా యాక్టివిటీస్ ఇది. నేను ఒక చిన్న సజెషన్ మీకు ఇస్తాను. సో వీడు, ఐ డూ, యూ డూ అనే దానికి మీరు ఒక టాపిక్ని ఇచ్చి చాట్ జీపీటీ కానీ, జెమినీలో కానీ ఇలాంటి ఏ టూల్స్లోకి వెళ్ళి కొన్ని యాక్టివిటీస్ని పాఠం పేరు ఇచ్చి కొన్ని యాక్టివిటీస్ని సజెస్ట్ చేయమంటే చాలా చక్కగా అది సజెషన్ ఇస్తుంది. మనం చేయదగినటువంటి ఇండియన్ కాంటెక్స్ట్ అని కొట్టారంటే సో మనం చేయగలిగినటువంటి యాక్టివిటీస్ని అంతా కూడా అది ఇస్తుంది. సో అలా కూడా మీరు ఎక్స్ట్రాగా జనరేట్ చేసుకోవచ్చు. దెన్ క్రిటికల్ థింకింగ్ అండ్ 21st century స్కిల్స్ని లింక్ చేయడం. అందులో ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్ని, దెన్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం. సో వాటిని కూడా మనము లింక్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి హ్యాండ్ బుక్లో మీకు చక్కగా ఇవన్నీ కూడా సో స్టూడెంట్ ఇండిపెండెంట్గా ఎలా ప్రాక్టీస్ చేస్తాడు, అదేవిధంగా రెమెడియల్ సపోర్ట్ అతనికి ఏమైనా మనకు అవసరమా అనే అంశాలను కూడా ఇక్కడ వీళ్ళు పొందుపరచడం జరిగింది. సో వీటిని ఆధారంగా చేసుకొని, ఈ హ్యాండ్ బుక్ ఆధారంగా చేసుకొని ఒక ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ని మనము పాఠశాలలో పెంపొందించవచ్చు. సో ఇంతకుముందు అయితే మనం లెసన్ని ఎఫెక్టివ్గా చెప్పడం అంటే మన ఉద్దేశంలో సో అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా బిల్డ్ చేయడం అనేది మనం అనుకునే వాళ్ళం. సో ఇప్పుడు అలా కాకుండా ప్రతి కాన్సెప్ట్ని ఎలాగా పిల్లలకి అందరికి కూడా అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పాలి, అందుకు ఏమేమి మనం వర్క్ చేయాలి, ఏమేమి స్ట్రాటజీస్ అవలంబించాలి, అదేవిధంగా కంపల్సరీగా ఈ టీచ్ టూల్ ఆధారంగా చేసుకుంటే ప్రతి క్లాస్లోనూ మనం ఒక కంపల్సరీగా ఒక టీఎల్ఎం లాంటి దాన్ని యూజ్ చేయాలి. అది ఏ టైంలో యూజ్ చేయాలనే అంశాలు కూడా ఈ టీచ్ టూల్లో మనకి అవగాహన అవుతుంది. సో ఆ విధంగా చెప్పడానికి ఈ టీచర్స్ హ్యాండ్ బుక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు అందరికీ మన వాళ్ళకి చేరవాలి కాబట్టి తప్పకుండా దీన్ని ఇతరులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.